ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా ట్రేడర్స్ చేసే వర్క్లో అంటే ట్రేడ్ టు ట్రేడ్ మధ్యలో అమౌంట్ తీసాక అది అంటే స్టేబుల్గా ఉంటుంది, ఐడల్గా ఉంటుంది కదా. అలా ఐడల్గా ఉన్న అమౌంట్ని ఎక్కడైనా యూజ్ చేసి లేదంటే దాని ద్వారా కూడా మనీ రీక్రియేట్ చేయొచ్చా? ఈటీఎఫ్స్ ఉంటాయి కదా, లిక్విడ్ ఈటీఎఫ్స్ ఉంటాయండి. టెంపరీగా మనీ మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అది డెట్ ఫండ్స్ అనమాట. అవి డెట్ ఫండ్స్ అండ్ ఓవర్ నైట్ డెట్ ఫండ్స్ అనమాట. అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీడ్ ఫండ్స్ అనమాట ఇవి. సో అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్తో పోల్చుకుంటే యూజువల్గా బ్యాంక్ వాళ్ళు 2.5 నుంచి 3% లోపు ఇస్తారు సేవింగ్ అకౌంట్లో, అంతే వడ్డీ. దీంట్లో పార్క్ చేస్తే నీకు 6% చొప్పున వస్తుంది. పైగా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు ఇమీడియట్గా. అందుకని మనం ఏదైనా ఒక స్టాక్స్ అమ్మామనుకోండి, ఈరోజు అమౌంట్ రిలీజ్ అయింది అనుకోండి, వెంటనే అది T+1లో కదా మన దగ్గరికి డబ్బులు అటాచ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈరోజు మనం స్టాక్స్ అమ్మామనుకోండి, ఆ వచ్చిన అమౌంట్ తోటి స్పాట్లో మనం లిక్విడ్ ఈటీఎఫ్స్ కొన్నాం అనుకోండి, అప్పుడు ఓవర్ నైట్ వడ్డీ వస్తుంది, ఒక రోజు వడ్డీ ఫ్రీగా. నెక్స్ట్ ట్రేడ్ చేసేంతవరకు కూడా దీంట్లో ఉండటం ద్వారా మనకు రోజు కొంచెం వస్తూ ఉంటుంది. అయితే మీ దగ్గర 10,000 ఉంటే అంత నీకు వర్త్ కాదేమో కానీ, బట్ నా దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, ఈవెన్ 1 డేకి 2 డేకి కూడా రీజనబుల్ అమౌంట్ మనకు వస్తూ ఉంటుంది అనమాట. అట్లా మనం ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ని అంటే ట్రేడ్కి మధ్య గ్యాపుల్లో కొంత డబ్బు జనరేషన్కి వాడుకోవచ్చు అనమాట. ఇది ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ చాలా పాపులర్ స్టాక్ మార్కెట్లో. పర్టికులర్గా ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు డైరెక్ట్గా మనీ పెట్టకుండా ఈ లిక్విడ్ ఈటీఎఫ్స్ కొని వీటిని తనఖా పెడితే ఇవి క్యాష్ కాంపోనెంట్తో ఈక్వల్ అనమాట. అందుకని డెరివేటివ్ మార్కెట్లో చాలా పాపులర్ ఇది. ఈ ఏరియాలో వీళ్ళది నిప్పాన్ వాళ్ళది లిక్విడ్ బీస్ చాలా పాపులర్ అండి. ఈ బీస్ అనే పదం అన్ని నిప్పాన్ వాళ్ళే అనమాట. నిప్పాన్ ఏఎంసీ వాళ్ళ ప్రొడక్ట్స్ అనమాట. నిప్పాన్ వాళ్ళది లిక్విడ్ బీస్ అంటారు ఈ లిక్విడ్ ఈటీఎఫ్ని. చాలా పాపులర్. ఆల్మోస్ట్ 11,000 crores అండ్ పబ్లిక్ దీంట్లో పెట్టారు టెంపరీగా అంటే ఊహించుకోండి. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళని దీంట్లో పెడతారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ అంటే ఏరియాలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళదండి లిక్విడ్ ఈటీఎఫ్, అంటే 3,000 కోట్ల దాకా ఉన్నాయి. థర్డ్ బిగ్గెస్ట్ అనుకుంటే డిఎస్పీ వాళ్ళదండి 1,000 కోట్లు ఉంది. కానీ 1 year బ్యాక్ జిరోదా వాళ్ళు ఏరియాకి వచ్చారండి. జిరోదా వాళ్ళు ఇప్పుడు థర్డ్ ప్లేస్కి రాబోతున్నారు ఇండియాలోని. అంత ఫాస్ట్గా గ్రో అవుతున్నారు. ఎందుకు జిరోదా వాళ్ళు ఎంత క్విక్గా ఫాస్ట్గా ఇండియాలోనే థర్డ్ బిగ్గెస్ట్ లిక్విడ్ ఈటీఎఫ్గా మారారంటే వాళ్ళ ప్రొడక్ట్లో ఉన్న గొప్పతనం. మిగతా ప్రొడక్ట్స్ అన్నీ లేదు, వాళ్ళు ఫ్రాక్షనల్ యూనిట్స్ 15 daysకి ఒకసారి నీకు ఇస్తూ ఉంటారు ఆ అమౌంట్ని. అందుకని ఆ యూనిట్ ఏం 1,000 రూపాయలు ఉంటుంది, ఎప్పుడు జీవితకాలం 1000 ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 15 daysకి ఒకసారి నీకు అమౌంట్ కానీ లేదా ఫ్రాక్షన్ ఆఫ్ యూనిట్ కానీ ఇస్తారు. ఈ యూనిట్లు మొత్తం యాడ్ చేసుకొని నువ్వు అమ్ముకోవాల్సిన తర్వాత. అందుకని నీకు ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు చాలా ఇష్యూ ఉంటుంది అనమాట, డివిడెండ్ ఇన్కమ్ కాబట్టి. ఇది జిరోదా వాళ్ళు లాంచ్ చేసిన లిక్విడ్ ఈటీఎఫ్ ఏంటంటే అది గ్రోత్ ఓరియంటెడ్. అందుకని నీకు అమౌంట్ ఏమి ఎవరు అంటిల్ మీరు అమ్మితే తప్ప. అందుకని మనం అమ్మకుండా కొన్ని రోజులు ఉంచుకున్నాం అనుకోండి, యూనిట్ పెరుగుతూ ఉంటుంది. మిగతా వాటికి యూనిట్ పెరగదు, ఫిక్స్ అనమాట, 1,000 రూపాయలు ఉంటుంది. బట్ దీంట్లో అలాగే యూనిట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. తద్వారా ట్యాక్స్ ఫైలింగ్ చాలా ఈజీ అవుద్ది. ఎప్పటి నుంచో ట్రేడింగ్ కమ్యూనిటీలో ఇది ఇట్లా గ్రోత్ ఓరియంటెడ్ రావాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఇది ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు ఈ నార్మల్ ఈటీఎఫ్స్ అన్ని కూడా ఏమంటే డివిడెండ్ ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రతి డివిడెండ్ ట్యాక్స్ అకౌంటబుల్గా ఉంటుంది కదా. అందుకని ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు చూపించాలి, హెడేక్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్యాక్స్ ఫైలింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంది, డివిడెండ్ రాదు కాబట్టి దీంట్లో నుంచి. అందుకని ట్రేడర్ యొక్క ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్గా తీసుకొని వీళ్ళు గ్రోత్ ఓరియంటెడ్ పెట్టారు, ఇన్స్టెంట్ సక్సెస్ అయ్యారు. దాని మీనింగ్ ఏంటంటే ఏఎంసీ కంపెనీస్ కనుక కొంచెం క్రియేటివ్ వేలో థింక్ చేస్తే ఇన్స్టెంట్గా మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు. క్లాసిక్ ఎగ్జాంపుల్ జిరోదా లిక్విడ్ ఈటీఎఫ్ పెట్టిన 1 yearకే టాప్ 3కి వచ్చారు వాళ్ళు ఆ ఏరియాలో. అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు లేట్కి పెట్టినా సరే లాస్ట్ 5 yearsలో అన్ని కేటగిరీలు నెంబర్ 1 ఉన్నారు. చర్నింగ్ రేషియో ఎక్కువ ఉండటం వల్ల, పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో ఎక్కువ ఉండటం వల్ల. అంటే పబ్లిక్ ఏం కావాలో అర్థం చేసుకొని ఆ ప్రొడక్ట్ డిజైన్ చేస్తే కనుక పబ్లిక్ దానికి రెస్పెక్ట్ ఇస్తారు, పబ్లిక్ దానికి పాపులారిటీ పట్టుకొస్తారంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. కాబట్టి లిక్విడ్ ఈటీఎఫ్స్లో జిరోదా వాళ్ళు లాంచ్ చేసిన ఈ లిక్విడ్ కేస్ చాలా పాపులర్. అండ్ మీరు మనీ కనుక 2 రోజులు 3 రోజులు ఖాళీగా ఉంటుంది అనుకుంటే కనుక ఇది కొనుక్కోండి. సో ఆ 2 daysలో ఇన్ కేస్ అమౌంట్ అనేది 10 lakhs అయితే ఎలా మనకి రిజల్ట్ ఉంటుంది? జస్ట్ 1 lakh అయితే రిజల్ట్ ఏదైనా సరే 6% పర్ యానం యావరేజ్ మీద అంతే కదా నీకు వచ్చేది. అందుకని 1 lakh ఉంటే నీకు అది పర్ డే ఎంత పడుతుందో అంత వడ్డీ నీకు యూనిట్ పెరుగుతూ ఉంటుంది, అంతే స్టాక్ పెరిగినట్టు. సో ఐడియల్గా మనీ ఉంచేదానికంటే కూడా ఇది ఎక్సర్సైజ్ కింద చేయడం బెటర్. బేసికల్గా మంచి ట్రేడ్ సెటప్ రావాలంటే ఒక్కోసారి రాదు, ఒక 1 week వరకు రాలేదనుకోండి. ఐడియల్గా ఎందుకు ఉంచాలి? అందుకని 1 week కూడా ఈ లిక్విడ్ కేసులో పెట్టేసి జిరోదా వాళ్ళ లిక్విడ్ కేసులో పెట్టేసి నేను కామ్కుంటాను. 1 week నాకు డెట్ ఫండ్లో పెట్టినట్టే కదా, బ్యాంక్లో వేసినట్టే కదా, నాకు వడ్డీలాగా వస్తుంటుంది. ఎప్పుడైనా మంచి ట్రేడ్ సెటప్ కనిపించినప్పుడు ఈ సెల్ కొట్టేసి సేమ్ డే కొంటాను.
ఓకే దీంట్లో బీట్ ఏంటంటే సేమ్ డే కొనొచ్చు, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. T+1 లాగా వెంటనే వచ్చేస్తాయి వెంటనే మనం కొనుక్కోవచ్చు, అందుకని ఖాళీ కొనుక్కొని చేసుకోవచ్చు. రెండోది బ్రోకర్ దగ్గర అమౌంట్ ఎప్పుడు రిస్కే, బ్రోకర్ కనుక దివాలా తీస్తే ఆ అమౌంట్ కూడా గాయబవుతుంది. బట్ ఈటీఎఫ్స్ ఎన్ని డీమ్యాట్ అకౌంట్ లో స్టోర్ అవుతాయి కదా, ఫుల్లీ సేఫ్టీ. అందుకని బ్రోకర్ దగ్గర ఎప్పుడు అమౌంట్ రూపంలో ఉంచే బదులు ఇలా ఏదైనా కొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీకు ఫుల్ సేఫ్టీ ఉంటావు. అవన్నీ CDSL NSDL స్టోర్ అవుతా ఉంటాయి కాబట్టి ఇవన్నీ సేఫ్ సైడ్ అనమాట. అందుకని అమౌంట్ రూపంలో వడ్డీ ఏం రాదు బ్రోకర్ దగ్గర 2 రోజులు ఉంచిన, అంటే ఖాళీ ఉంచే బదులు ETF ని కొనుక్కోవచ్చు. రెండోది వీటి ద్వారా ఆప్షన్ సెల్లింగ్ ఇలాంటివి చేసుకోవచ్చు, అడిషనల్ ఉపయోగం ఉంది కాబట్టి. అందుకనే జిరోదా వాళ్ళ లిక్విడ్ కేసు బాగా పాపులర్ అవుతుంది, అండ్ వితిన్ 1 year వాళ్ళు నెంబర్ 3 పొజిషన్ చేరారు. గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి చాలా మందికి తెలియని విషయాలు ఏదైతే ఎక్సైజ్గా ఉంటాయో అవి మాకు చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.